ఎవరైనా సరే పొలానికి పోతూ పోతూ ఎరువు బస్తా తీసుకుని జల్లేసి చక్కగా వ్యవసాయాన్ని చేసుకునే పరిస్థితుల నుంచి ఈ రోజు రోజంతా మానుకుని రోజుల తరబడి సొసైటీల దగ్గర లైన్ లో నిలబడే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదేనా కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన? ఇదేనా సూపర్ 6 ఇచ్చే పరిపాలన అడుగుతా ఉన్నాం. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, రైతాంగానికి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు? మీరు పర్యవేక్షణ చేయలేరా? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరే భాగస్వాములై 3 పార్టీలు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏలుతున్నారు కదా, ఎందుకు మీరు కోఆర్డినేషన్ చేయలేకపోతున్నారు? ఎందుకు కొనుగోలుదారులతో మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు షాపుల వాళ్ళతో మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఇవన్నీ ఇచ్చి అధికారులు పర్యవేక్షణ పెట్టి చేయించలేకపోతున్నారు? ఇవాళ మీ వల్ల బ్లాక్ మార్కెట్ లో యూరియా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. రైతాంగానికి ఒక ఎకరాకి 2 నుంచి 3 బస్తాలు కావాలి వస్తే అర బస్తాతో సరిపెట్టుకోండి లేదా బస్తాతో సరిపెట్టుకోండి అంటున్నారు. మీరు ఒకవేళ ఏ సొసైటీ కన్నా స్టాక్ వస్తే 4వ వంతు మాత్రమే రైతుకు వస్తుంది. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒకటి పాస్ పుస్తకం తెచ్చుకోమంటారు, ఒకరు ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు, ఒకరు కౌలు రైతు కార్డు తెచ్చుకోమంటారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ 3 వంతులు ముప్పు తిప్పలు పెట్టించే పరిస్థితి. మరి మిగతా ముందు 3 వంతులు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కూటమి నాయకులకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్ని రైతాంగమే స్వయంగా మాకు అందరికి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కొన్ని చోట్లేమో బస్తాకి 100 నుంచి 200 వేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారనే పరిస్థితి. ఇవన్నీ కూడా తక్షణం వెంటనే ఈ ప్రభుత్వం రైతాంగానికి నిజంగా కూడా రైతాంగాన్ని తప్పకుండా ఆదుకోవాలి. ఆదుకోకపోతే ఇంకా తీవ్రతరమైన ఉద్యమం వైఎస్ఆర్సీపీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, రైతుకి ఇన్ని కష్టాలు పడుతున్న పంట పండించడానికి రైతుకి మీరు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఇదివరకు ప్రీమియం ప్రభుత్వం చెల్లించేది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, వర్షాభావం కావచ్చు, తుఫాను కావచ్చు, వివిధ రకాలుగా పంట నష్టం వస్తే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. ఈ రోజుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు. పైగా ఇన్సూరెన్స్ ని ఎకరానికి 750 రూపాయలు చొప్పున మీరే చెల్లించుకోండి. చెల్లించుకుంటే మీకు ప్రీమియం వస్తుంది, లేదంటే ప్రభుత్వానికి బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది రైతాంగంతో. అన్నదాత అన్నం పెట్టే అన్నదాతతో మీరు పర్యాచకాలు ఆడుతున్నారు, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది తగని పని. తక్షణం మీరు ఇన్సూరెన్స్ ని కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇన్పుట్ సబ్సిడీని తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, బ్లాక్ మార్కెట్ ని వెంటనే ఆపి ఫ్రీ చేయండి. మాట్లాడండి కేంద్రంతో అధికంగా వచ్చి ఎంత పంటకి ఎంత కావాలంటే యూరియా తెచ్చుకోవాలని పోతే ఇంక మీరేం పరిపాలన చేస్తారు? మాటల్లోనైనా ఈ ప్రభుత్వం పాలన చేతల్లో కనిపించట్లేదా? ఒక పక్క విద్యా వ్యవస్థ అంతా పోయింది, ఒక పక్క వైద్య వ్యవస్థ అంతా పోయింది, ఈ పక్క రైతాంగానికి అందరికీ అన్నం పెట్టే రైతాంగానికి కూడా ఇంత రకాలుగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే మేము అంటున్నాం, ప్రస్తుతం ఈ పంటకి కావలసింది మొదటి ఫేజ్ లోనే మీరు సరిగా ఇవ్వలేదు. ఇంకా 2-3 ఫేజుల్లో ఏమి ఇస్తారు? పంట అంతరికి యూరియా ఎక్కడ తెచ్చిస్తారు? అందుకే అంటున్నాం, మా డిమాండ్ ఫస్ట్ యూరియాని తక్షణం ఫ్రీ చేసి అందరికీ కూడా రైతాంగానికి అందరికీ కావలసిన యూరియా తక్షణం అందించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. ఇన్పుట్ సబ్సిడీని మీరందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీని ప్రతి రైతాంగానికి ఇవ్వాలి. అంతేకాదు, అన్నదాత అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని పెట్టి అన్నదాతని అష్ట కష్టాలు పెడతారా? సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత 7,000 ఇస్తారా? 7,000 ఇస్తున్నాం, ఏడ్చి రావండి అని చెప్తారా మీరు? 33,000 ప్రతి రైతుకి ఈ రాష్ట్రంలో అర్హులైన మీరు చాలా మంది అర్హుల్ని కూడా తీసి లిస్టులోంచి పక్కకు పెట్టేయడం జరిగింది. లక్షలాది మందిని మీరు ఇచ్చే అర్హులైన అన్నదాతలకు కూడా 33,000 ప్రతి ఒక్కరికి కూడా లక్షలాది మంది రైతులకి, ప్రతి ఒక్క రైతుకి ఈ కూటమి ప్రభుత్వము ప్రతి రైతుకి 33,000 రూపాయలు బాకీ ఉంది. ఆ బాకీని తక్షణం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం, డిమాండ్ చేయటం జరుగుతుంది. అంతేకాదు, ఆఖరిగా ఒక్క మాట, ఎక్కడైనా సొసైటీలో యూరియా దొరకలేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కానీ రైతాంగం ప్రశ్నిస్తే జైల్లో ఏమని చెప్తున్నారు, కేసు పెట్టేయండి ఆయన మీద అని చెప్తున్నారు. అలా ఎక్కడైనా ఏ రైతు మీదైనా గనక ఎవరైనా కేసు పెట్టదలిచినా, ఎవరైనా రైతుని ఇబ్బంది పెట్టాల్సి చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. రైతుకు వెన్నంటి ఉంటుంది, రైతుకి వెన్నంటి నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమంతా రైతుకి అండగా ఉంటామని చెప్పి తెలియజేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి యూరియా తక్షణం రిలీజ్ చేయండి, 33,000 వెంటనే ఇవ్వండి, ఇన్సూరెన్స్ ప్రీమియం మీరే కట్టండి.